హలో అందరికీ. ఇవాల్టి ఈ వీడియోలో నేను లాస్ట్ వీకెండ్ ఈవినింగ్ ఎలాంటి వర్క్ చేశాననేది మీతో షేర్ చేసుకుంటాను. ఈవినింగ్ అంతా కూడా కిచెన్‌లోనే అయిపోయింది. ఇప్పుడైతే టైం 4 అయిందనమాట. చాలా కూలింగ్ ఉంది ఔట్ సైడ్. ఇంకా మార్నింగ్ నుంచి పిల్లలైతే పడుకోలేదు కూడా, ఆడుకుంటూ ఉన్నారు బాగా. ఇంకా అలిసిపోయి ఉంటారు కదా అని చెప్పేసి ఈవినింగ్ స్నాక్స్ అయితే ఎర్లీగా స్టార్ట్ చేశాననమాట. ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే స్వీట్ కార్న్ ఉన్నాయి. వీటినే పాన్ కేక్స్‌లా చేస్తే ఎలా ఉంటుంది, జున్నుకైతే బాగా ఇష్టం కదా తింటాడని చెప్పేసి వాటినైతే ఇలా మిక్సీ పట్టేశాను ఫస్ట్ వాష్ చేసుకుని. మా అబ్బీకి మిక్సీ అంటే ఎంత భయం అంటే, ఇది చూస్తున్నారా, ఆన్ చేసేటప్పుడు వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ ఆఫ్ చేసిన తర్వాత వస్తున్నాడు. ఈ క్లిప్స్ అయితే క్యూట్ గా ఉన్నాయని చెప్పేసి ఇంకోటి యాడ్ చేశాను అనమాట. ఎప్పుడు ఏదన్నా మిక్సీ పడుతుంటే ఇలానే పారిపోతాడు ఇక్కడి నుంచి. ఫన్నీగా ఉంటుంది, కానీ మేము అలవాటు చేస్తున్నాము భయం లేకుండా ఉండడానికి. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చాలా సార్లు కనిపిస్తాడు ఇలా మిక్సీ చూసి భయపడుతూ. ఇంకా నాకు నా పిల్లలకి, నా హస్బెండ్ కి కొత్త ఫుడ్స్ అయితే చేసి పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది ఎక్కువ. ఇంకా నా పిల్లలు కూడా ఎక్కువ ఏది పడితే అది తినరనమాట. కాబట్టి మేము తినే ప్రతిదీ కూడా వాళ్ళకి ఎలాగోలా తినిపించాలని చెప్పేసి ఏ ఒక వెరైటీస్ లా చేసి వాళ్ళు తినే విధంగా అయితే చేసి పెడతాను. ఇంక ఇలా స్వీట్ కార్న్ ని మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత అందులో ఒక ఎగ్ వేసేసి, కొంచెం జీరా, కొంచెం ధనియా పౌడర్ అండ్ కొద్దిగా కారం, సాల్ట్ అయితే వేసేసి బాగా మిక్స్ చేసుకున్నానమాట. మళ్ళీ ఇవి చిన్న చిన్న దోశల్లాగా వేస్తే వస్తాయో రావో అని చెప్పేసి ఇంకో 2 స్పూన్స్ అయితే గోధుమ పిండి వేశాను. ఇప్పుడైతే ఖచ్చితంగా వస్తుంది కదా అని చెప్పేసి. ఇది స్వీట్ లా చేస్తే కూడా బాగుంటుంది, కానీ మా పిల్లలు ఎక్కువ స్వీట్ తింటున్నారు అనిపిస్తుంది ఈ మధ్యన. అందుకనే కొంచెం ఈసారి సాల్ట్ అండ్ కారం అలా వేసి చేస్తున్నాను అనమాట. ఇవైతే మంచిగానే వచ్చాయి, అడుగంటకుండా చక్కగా వచ్చాయి. కానీ టేస్ట్ ఎలా ఉందో తెలియదు కదా, ఫస్ట్ టైం వేసానని చెప్పేసి ఫస్ట్ అయితే నేను టేస్ట్ చూసానమాట. ఈ లోపు మా వారేదో చెప్పడానికి వచ్చారు. వచ్చిన తర్వాత తనకు కూడా టేస్ట్ చూడమని ఇచ్చాను. తను కూడా బాగున్నాయి అన్నారు. ఇంకా బాగున్నాయని మేము డిసైడ్ అయిన తర్వాతే మా పిల్లలకు కూడా ఇచ్చాము. ఇవి గనక టేస్ట్ అంత బాగుండి ఉండకపోతే గనక ఖచ్చితంగా వేస్ట్ అయ్యేవి. చక్కగా సాఫ్ట్ గా ఉన్నాయి అండ్ హెల్దీ కూడా కదా. ఇంకా వీటిని అయితే మా పిల్లలకి ఇచ్చేసాను. వాళ్ళు టీవీ చూసుకుంటూ ఆడుకుంటూ అయితే తింటున్నారు. అభిగాడు వచ్చేసి మూంగ్ దాల్ తింటున్నాడు. సో అభికి అయితే ఇవంత నచ్చలేదు అనుకుంటా, అవి టేస్టీగా ఉన్నట్టున్నాయి. సో ఇది ఇచ్చినా సరే తిరిగి ఇచ్చేస్తున్నాడు. ఓకే అని చెప్పేసి వీటిని అయితే ఇంకా నేను జున్నుకి ఇచ్చేసాను. అభి అయితే ఓన్లీ మూంగ్ దాల్ ఒకటే తింటున్నాడు. ఇంకా వీటిని అయితే మా పిల్లలకి ఇచ్చేసి ఇంకో సైడ్ అయితే కొబ్బరి 1 వీక్ అయిపోయిందనమాట ఇవి తీసుకొచ్చి. అయితే కొబ్బరి ఉండలు చేద్దామని చెప్పేసి ఉంచాననమాట. బెల్లం లేక ఇన్ని రోజులు సైడ్ పెట్టేశాను. తీరా బెల్లం తెచ్చాక చూస్తే ఒకటి పాడైపోయిందనమాట. పాడవడం అంటే కూడా పూర్తిగా పాడవలేదు, జస్ట్ కలర్ చేంజ్ అయ్యి లైట్ గా చప్పగా ఉందంతే. ఇంకా మన దగ్గర 1 వీక్ అయినా అది ఆ షాప్ లోకి వచ్చి ఎన్ని డేస్ అయి ఉంటుందో ఏమో, ఇంకెందుకులే అని చెప్పేసి ఆ పాడైన కొబ్బరి చిప్పలను అయితే డస్ట్బిన్ లో వేస్తాను. ఇంకా ఈ చిన్న వాడితో కొబ్బరి ఉండలు ఏం చేయను అని చెప్పేసి దీన్ని కూడా సైడ్ పెట్టేస్తుంటే ఇంకా మా వారు వచ్చేసి పచ్చడి చేసేసి అన్నారు. నేను కర్రీ చేద్దాం అనుకున్నాను. కొబ్బరి ముక్కల కర్రీ చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా మా వారు చట్నీ చేయమన్నారు కదా అని చెప్పేసి ఇంకా ఇది రెడీ చేస్తున్నాం అనమాట. ఇంకా తినొచ్చేసి ఇవి కట్ చేస్తున్నారు. నేను వచ్చేసి తాలింపుకు అయితే కళాయి పెట్టేశాను స్టవ్ మీద. 1 ఇయర్ పైనే అయిపోయింది కొబ్బరి పచ్చడి చేసి. ఈ మధ్యలో నేను చాలా సార్లు కొబ్బరి ఉండలు చేశాను, కానీ ఈ పచ్చడి అనేది అయితే నేను మర్చిపోయాను కూడా. ఇంకా పల్లీలతో చేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ నేనైతే పల్లీలు వేయలేదన్నమాట. ఫస్ట్ అయితే పచ్చిశనగపప్పు వేసాను. ఈ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది కదా దీంతో చేద్దామని చెప్పేసి. ఈ పప్పు అయితే కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత తాలింపులు అయితే వేసేసాను. ఇవి కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసాను. ఇంకా ఎండుమిర్చి అయితే వేయలేదు, ఒక్కటి వేసాను తాలింపులాగా. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొబ్బరి ముక్కలు అయితే ఇందులో వేసాను. ఆ తర్వాత ఇందులోనే కొంచెం చింతపండు, వెల్లుల్లి కూడా వేసి బాగా ఫ్రై చేశాను అనమాట. ఎందుకంటే కొబ్బరి కొంచెం చాలా రోజులైంది కదా. ఇంకా వీటిని అయితే సైడ్ పెట్టేశాను. ఇది చల్లారే లోపు అయితే నేను ఇంట్లో కొన్ని సరుకులు అయిపోయినాయి, అదైతే ఒక లిస్ట్ రాసుకుంటున్నాను అనమాట. ఈ లోపు మా జున్ను వచ్చేసి ఏం చేస్తున్నావు మామీ అని అడుగుతున్నాడు. నేను వర్క్ చేస్తున్నాను నాన్న అని చెప్తే ఇంకా తను ఏబిసిడీలు చెప్తున్నాడు అనమాట. ఓకే కదా అని నేను రాసే వర్క్ అయితే సైడ్ పెట్టేసి ఇంకా జున్ను చెప్పే ఏబిసిడీలు అయితే బుక్ మీద రాసి నేను జున్నుకైతే ఈ బుక్ ఇచ్చేసాను. మనం ఫ్రీగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు వీళ్ళకి ఏదన్నా నేర్పిద్దామని చెప్పేసి పిలిచినా వీళ్ళు రారు కదా, ఆడుకుంటూ ఉంటారు. కానీ ఇలా వాళ్ళే వచ్చినప్పుడు మనం ఏ వర్క్ చేసినా సరే దాన్ని వదిలేసి ఇలా పిల్లలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు కూడా మనం ఇచ్చే ఇంపార్టెంట్ అర్థమవుతుందన్నమాట. సో నేను రాసిన ఏబిసిడీల మీదే జున్నును కూడా రాయమని చెప్పేసి ఆ బుక్ అయితే తనకిచ్చాను. జున్ను కూడా కాసేపు అయితే దాని మీద రాసుకుంటూ ఆడుకున్నాడు.
ఇంకా ఇదే గ్యాప్లో అయితే పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేయాలన్నమాట. 8కి ఆ టైంకి అయితే పెట్టేస్తాను. ఇంకా వీళ్ళు ఇవాళ అయితే నిద్రపోలేదు కాబట్టి ఎర్లీగా నిద్రపోతారు కాబట్టి తొందరగా ఫుడ్ అయితే పెట్టేయాలి. సో ఇప్పుడైతే పాలక్ రైస్ చేస్తున్నాను పిల్లలకి. ఇదైతే ఇష్టంగా తింటారు, ఈజీగా అయిపోతుంది కూడా. ఫస్ట్ తాలింపు వేసి పాలకూరని వాష్ చేసి అది కూడా వేసేసి ఫ్రై చేస్తాను, మొత్తం ఉప్పు పసుపు వేసేసి. అది మొత్తం బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఈ రైస్ పప్పు వాష్ చేసుకుని వాటిని కూడా వేసేసి దాన్ని అయితే రైస్ లాగా కుక్ చేసేస్తానన్నమాట. ఇంకా ఈ రైస్ కూడా అయిపోతుంది. ఇదే టైంలో మాకు కూడా రైస్ వాష్ చేసి అయితే పెట్టేశాను ఒక సైడ్న. ఇంకా ఈ సైడ్ పెట్టిన కొబ్బరి ముక్కలు కూడా చల్లగా అయిపోయాయి. ఇంకా దీన్ని మిక్సీ పట్టేద్దామని చెప్పేసి దాన్ని కూడా నేను మిక్సీ జార్లో వేసాను. ఇంకా ఈ మిక్సీ జార్ని చూసే అభికి అర్థమైపోయింది ఇప్పుడు నేను మిక్సీ పెడతానని చెప్పేసి పక్కనే కూర్చోబెట్టి గ్రైండ్ చేద్దాం అనుకున్నాను. స్విచ్ ఆన్ చేసేసరికి ఇంకా వెళ్ళిపోతున్నాడు. సరే భయపడుతున్నాడు కదా అని చెప్పేసి ఇంకా ఎత్తుకుని గ్రైండ్ చేద్దాంలే అనుకున్నాను. అయినా సరే కిందకి దిగేసి పారిపోయాడు వాళ్ళ డాడీ దగ్గరకు అయితే. ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసి గ్రైండ్ చేస్తున్నారు. ఇంకా అభిని అయితే నేను పట్టుకున్నాను. ఇప్పుడు కూడా చూడండి ఎలా భయపడుతున్నాడు. ఇంత భయం ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు అసలు. మా జున్ను అయితే చిన్నప్పుడు కుక్కర్ విజిల్ కి అయితే చాలా భయపడేవాడు. ఇలానే సౌండ్ వచ్చినట్టే పారిపోయేవాడు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే గనక ఇలాంటి మూమెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ లో చెప్పండి తప్పకుండా. ఇంకా పిల్లల రైస్ కూడా అయిపోతుంది, మాకు పెట్టిన రైస్ కూడా అయిపోతుంది. ఇదే గ్యాప్ లో మా వారు కూడా పచ్చడి అయితే తాలింపు వేసేస్తున్నారు. ఇంకా వేడి వేడిగా అయితే ఈ పచ్చడితో రైస్ అయితే తిందాం అనుకున్నాము, కానీ అస్సలు కుదరలేదు. సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇంకా రైస్ చట్నీని అయితే సైడ్ కి అయితే పెట్టేశాము. ఇంకా చూస్తూనే అభిగాడు అలానే నిద్రపోయాడు. ఈ గ్యాప్ లో జున్నుకి బాత్ చేయించేసి ఫుడ్ తినిపించేశాను. తర్వాత అభి లేచిన తర్వాత అభికి కూడా ఫుడ్ పెట్టేశాను. ఇంకా నైట్ 10 అయిపోయింది. ఫ్రిడ్జ్ లో చూస్తే ఇవాల్టితోనే లాస్ట్ డేట్ అనమాట. ప్రాన్స్ అండ్ ఈ సాల్మన్ ఫిష్ ఉంది. ఇంకా రైస్ ఇప్పుడు వద్దులే అని చెప్పేసి ఇంకా వీటిని అయితే ఫ్రై చేసుకుని తినేద్దాం ఈ నైట్ అని చెప్పేసి వీటిని అయితే మంచిగా ఇలా మిక్స్ చేసి పెట్టేశాను. అదే గ్యాప్ లో అంతకు ముందే కాలీఫ్లవర్ ను కూడా వాష్ చేసి ఆరబెట్టానన్నమాట పచ్చడి కలుపుదామని చెప్పేసి. ఇలానే ఇన్స్టెంట్ గా కాలీఫ్లవర్ పచ్చడి కూడా పట్టేశాను 1 వీక్ కి. ఇంకా పిల్లలైతే ఫుడ్ తినేశారు. ఇవైతే ఎక్కువ తినరు, కానీ వాళ్ళ కోసం సాల్మన్ ఫిష్ కూడా ఉంటే రేపు మార్నింగ్ ఉంటాయిలే అని చెప్పేసి వాటిని కూడా చక్కగా పీసెస్ లా కట్ చేసి లైట్ గా ఉప్పు కారం వేసి కలిపేశాను. వీటినే లైట్ గా ఆయిల్ వేసి అయితే మంచిగా ఫ్రై చేశాను. ఇంకా ఇవైతే ఇలా ఫ్రై అవుతూనే ఉన్నాయి. ఇలా చిన్న చిన్న స్నాక్స్ ఇలా తక్కువ చేసినప్పుడు అయితే మేము స్టవ్ దగ్గరే నుంచుని తినేస్తాం అనమాట. అంటే వేడిగా తిన్నట్టు ఉంటుంది కదా, అందుకని. అదే ఇండియాలో అయితే అత్తయ్య మావయ్య గారు అందరూ ఉంటారు కాబట్టి మొత్తం కిచెన్ లో ప్రిపేర్ చేసేసి వేడిగా అయితే హాల్లోకి తీసుకొచ్చి అందరం కలిసి తింటాము. సో ఇక్కడ ఉన్నది మేము ఇద్దరమే. ఇంకా ఈ పిల్లలు అయితే అసలు ఏమీ సరిగ్గా తినరు. సో ఇక్కడే నుంచుని పిల్లలకు కూడా చిన్నగా పెట్టుకుంటూ ఇలా అవుతుండగానే తినేస్తూ ఉంటాము. ఇంక ఇలా అయితే నైట్ రైస్ అయితే స్కిప్ చేసేసి ఇలా స్నాక్స్ అయితే తినేసాము. ఇంకా అభి కూడా లేట్ గా ఈవినింగ్ పడుకున్నాడు కాబట్టి నైట్ కూడా ఇంత టైం అయినా సరే నిద్ర రాలేదు. ఇంకా ఇంతటితో అయితే నా కిచెన్ లో వంట దగ్గర అయితే వర్క్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ కోసం అయితే కొన్ని ప్రిపరేషన్స్ అయితే ఉన్నాయి, అవి ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే బయోటిన్ డ్రింక్ అన్నమాట. మేము డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఇలా నైట్ నానబెట్టి 1 స్పూన్ చియా సీడ్స్ కూడా వేసి మార్నింగ్ అయితే గ్రైండ్ చేసేసి తాగుతున్నాం అనమాట. నేను మా వారు కూడా ఒక 10 డేస్ నుంచి అయితే ఇలా చేస్తున్నాము. దీనివల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందని అయితే విన్నాను. ఓకే, ట్రై చేద్దామని చెప్పేసి అయితే ఇలా చేస్తున్నాను అనమాట. వీటిని అయితే ఒకసారి వాష్ చేసేసి 1 స్పూన్ చియా సీడ్స్ కూడా వేసేసి సైడ్ అయితే పెట్టేశాను. ఇంకోటి వచ్చేసి క్లిప్ అయితే మిస్ అయింది. నైట్ రైస్ మిగిలితే గనక అందులో కొంచెం కర్డ్, ఒక చిన్న ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి అయితే వేసేసి దాన్ని కూడా సైడ్ పెట్టేస్తాను. మార్నింగ్ అయితే మా వారు తింటారు. ఈ రెండింటిని అయితే సైడ్ పెట్టేసుకుని ఇంకో సైడ్ వచ్చేసి కొబ్బరి చట్నీ చేసాం కదా, దానికోసం అయితే స్పెషల్ గా మార్నింగ్ మైసూర్ బోండా వేద్దామని చెప్పేసి నైటే ఇలా కలిపి పెట్టేస్తున్నాను అనమాట.
ఇంకా ఇవాళతో అయితే నా కిచెన్ లో డే అయితే అయిపోయింది. ఇంకా ఇది ఇవాల్టి వీడియో అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.